మేక్ ఇన్ ఇండియా మార్క్ ఇతర దేశాల్లోనూ ప్రతిధ్వనిస్తోంది. భారత్లో తయారైన కార్లు జపాన్ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఇండియాలో తయారైన టవల్స్ వింబుల్డన్ స్టార్లకు హాట్ ఫేవరెట్ గా మారాయి. పాపులర్ ప్లేయర్లు కూడా ఈ టవళ్లను ఇళ్లకు పట్టుకుపోతున్నారనే టాక్ నడుస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇలా అన్నిట్లో మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్లకు డిమాండ్ పెరుగుతోంది. యుఎస్, యుఏఈ, చైనా, యూరోప్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, సింగపూర్, సౌత్ ఆఫ్రికాలో వీటిని వినియోగిస్తున్నారు. ముందుగా కార్ల విషయానికి వద్దాం. సుజుకి మోటార్ కార్పొరేషన్ డిజైన్ చేసిన స్పెషల్ మోడల్ జిమ్నీ నొమ్మాడ్కి జపాన్లో భారీగా డిమాండ్ వచ్చింది. లాస్ట్ మంత్ మొత్తం 4780 కార్లు ఎక్స్పోర్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇది 230 టైమ్స్ ఎక్కువ. ఏప్రిల్లో సేల్స్ ప్రారంభించక ముందే 50,000 ఆర్డర్లు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో 4 డేస్ ఆర్డర్లు తీసుకోవడం ఆపేశారు. అంతేకాదు, జర్మనీకి చెందిన మెర్సిడీస్ బెంజ్ను బీట్ చేసి సుజుకి జపాన్కు లార్జెస్ట్ కార్ ఎక్స్పోర్టర్గా నిలిచింది. హోండా కూడా ఇండియాలో తయారు చేసిన WR5 మోడళ్లను జపాన్కు పంపుతోంది. అమెరికన్ కార్లకు జపాన్లో డిమాండ్ తగ్గింది. 2047 నాటికి ఇండియన్ కార్ మార్కెట్ యాన్యువల్ సేల్స్ 20 మిలియన్స్ కు చేరుతుందని సుజుకి అంచనా వేస్తోంది. ఇక వింబుల్డన్ లో ఉపయోగిస్తున్న మేక్ ఇన్ ఇండియా టవళ్ల గురించి వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. గుజరాత్ లోని వాంపీ ప్లాంట్ నుంచి ఈ టవళ్లు వింబుల్డన్ కి వస్తాయి. వంటికి పట్టిన చెమటను తుడుచుకోవడానికి ఈ టవళ్లను ప్లేయర్లకు అందజేస్తారు. వాటిని వాడుకుని అక్కడే వదిలేయాలి. కానీ ప్లేయర్లు ఆ టవళ్లను తమ వెంట తీసుకుపోతున్నారట. రోజర్ ఫెదరర్, నోవాక్ డిజోకోవిక్, ఇగా స్వియాటెక్ లాంటి ప్లేయర్లు కూడా వీటిని ఇంటికి పట్టుకుపోవడం, వాటికి ప్రత్యేకంగా సూట్ కేసులు తెచ్చుకోవడం గుర్తించిన నిర్వాహకులు వాటి గురించి అడగడం మానేశారు. ఒక్కో టవల్ ప్రైస్ 40 పౌండ్స్ అంటే ఆల్మోస్ట్ 4600 ఉంటుంది. 2025 ఛాంపియన్షిప్ స్టార్టింగ్ లోనే ప్రతిరోజు 500 వరకు టవళ్లు మాయమయ్యేవట. వారం రోజుల్లో 2799 టవలను అందజేస్తే 828 మాత్రమే తిరిగి వచ్చాయట. బ్రిటిష్ పత్రిక ది సండే టైమ్స్ దీనికి సంబంధించిన కథనాన్ని ప్రచురించింది. ఇలా మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ విదేశాల్లో తమదైన మార్క్ ని క్రియేట్ చేస్తున్నాయి.